సార్ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఈరోజు రాష్ట్రంలో అన్ని సీట్లు డిక్లేర్ చేసి వాళ్ళని అభ్యర్థులని నియోజకవర్గాల్లో తిప్పుతున్న ఏకైక ముఖ్యమంత్రి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా కనీసం ఒక సీటు కూడా డిక్లేర్ చేయాలి. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళల్లో భయం కానీ ప్రత్యర్థులు కూడా ఎవడు ముందుకు వచ్చే పరిస్థితి అయితే కనబడలేదు. మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అందరూ 175 మంది కూడా ఫీల్డ్లో ఉన్నారు, క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు, గడప గడపగా తిరుగుతున్నారు, జనాలతో ఓటర్లతో కలుస్తున్నారు. అన్ని సమస్యలు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇంతకీ ఎప్పటికో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని చోట్ల మార్పులు జరిగిన అభ్యర్థులు వాళ్ళు కూడా ఫీల్డ్లోకి వచ్చారు. బాగా జరుగుతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 సీట్లు 100% కన్ఫామ్ కాబట్టి ఏమాత్రం డౌట్ అని చెప్పడానికి జనాలు బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పొచ్చు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని మన షేక్ ఆసిఫ్ గారు ఇంతకుముందు యల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉండేవారు. ఇప్పుడు మనకు ఆసిఫ్ గారు ఇంతకుముందు మన పార్టీలో నుంచి మన ఎమ్మెల్యే గారు గెలిచిన కొత్తగా మన జలీల్ ఖాన్ గారు గెలిచి టీడీపీకి అమ్ముడుపోయిన తర్వాత పార్టీ జెండా మోసారు. ఆసిఫ్ గారు ఇన్ఛార్జిగా పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు గడప గడపకు అప్పుడే ఆయన చేశారు. ఆ తర్వాత మళ్ళీ యల్లంపల్లి శ్రీనివాసరావు గారు రావటం, ఆయన ఎమ్మెల్యే అవ్వటం, ఆ తర్వాత ఆయన తాత్కాలికంగా ఆగిన మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ఆసిఫ్ గారికి అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినారు. ఆయన చేసే గడప గడపకి తిరుగుతున్నారు, జనాల సమస్య తెలుసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మన మైనార్టీ వర్గాలు ఇచ్చారు కాబట్టి ఆసిఫ్ గారు తప్పకుండా గెలిచే అవకాశం 100% కనపడుతుంది.